విద్యుత్ కొనుగోలు ప్లాంట్ల నిర్మాణం అంశంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ గడువు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్ గడువును జూలై 31 వరకు పొడిగించారు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వరకు వివిధ అంశాలపై విచారణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నరసింహారెడ్డి కమిషన్ను వేసింది. ఏప్రిల్ 7 నుంచి కమిషన్ విచారణకు ప్రారంభించింది. జూన్ 30 నాటికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా విచారణ పూర్తి కాలేదు. విచారణ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.